రంప చివరికైతే వచ్చాం. ఇక్కడ టికెట్ తీసుకోవాలట, 50 రూపీస్ ఛార్జ్ అయింది ఇక్కడ నుంచి. అండ్ ఇక్కడ నుంచి ఒక 300 మీటర్స్ లోపలికి వెళ్ళాలంట. 8 గంటల నుంచి 6 గంటల వరకు. టైం అయింది 5 అవుతుంది. ఇక్కడ నుంచి ఒక 300 మీటర్ల పైకి వెళ్తే నీకు జలపాతాలు కనిపిస్తాయి బాబా అని అన్నాడు కింద. మరి చూద్దాం, 300 మీటర్లుగా వెళ్దాం. రంప వరకు ఈరోజు కవర్ అయిపోద్ది నాకు తెలిసి. ఇంకా మారేడు మళ్ళీ ఈరోజు కవర్ అవ్వదేమో, ఇంకా రేపే కవర్ అవుతుంది అనుకుంటా. ఇక్కడ నుంచి ఆల్రెడీ వాటర్ ఫ్లో అవుతున్నాయి, మీకు కనిపిస్తుందో లేదో. ఫ్రెండ్ గాడు ఎక్కడ తప్పిపోయాడో తెలియట్లేదు. వాడు వచ్చేదాకా మనం వెయిట్ చేయడమే, ఇంకా చేసేది ఏం లేదు. ఇది సాయంకాలం 6 గంటల వరకే ఓపెన్ ఉంటుందంట. దాని తర్వాత క్లోజ్ చేస్తారు. ఇంకా పైకి పంపించడానికి అసలు ఆప్షన్ లేదన్నారు. ఇదంతా అటవీ శాఖ కింద వస్తుంది. సో ఇక్కడ ప్రమాదకరమైన జంతువులు తిరగొచ్చని చెప్పి 6 తర్వాత లోపల పంపిరు. కింద ఒక వార్నింగ్ బోర్డు కూడా పెట్టాడు, కోతులు ఉంటాయి జాగ్రత్త, నాలాగే దూలపోకు అవి కూడా, భోజనాలు ఏమైనా ఉంటే లాక్కెళ్ళిపోతాయి, జాగ్రత్తగా ఉండండి అని పెట్టాడు. అక్కడ వాటర్ ఫ్లో అవుతుంది, చూసారా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి వాటర్ అలా ఫ్లో కిందకి అవుతుంది. ఇక్కడ నుంచి వాటర్ ఫ్లో అవుతూ కిందకి వెళ్తుంది. ఇక్కడ నుంచి వాటర్ ఫ్లో అవుతూ కిందకి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి వాటర్ ఫ్లో అవుతున్నాయి. ఇంకా పైకి వెళ్తే ఇంకా పైన కనిపించుద్దాం. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. వెళ్ళే దారిలో కూడా వాటర్ ఫ్లో అవుతున్నాయి. నేను అక్కడ గమనించింది ఏంటంటే, ఇలా వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు ఇప్పుడు కొండ ఉంది చూసారా, ఆ కొండ కింద నుంచి వాటర్ వస్తుంది. ఇదొక ఫోర్స్, అదొక ఫోర్స్. ఇక్కడ నుంచి ఒక చేస్తాం. వాటర్ మాత్రం ఐస్లో పెట్టినట్టున్నాయి. వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి. వాటర్ చాలా ప్యూర్గా కూడా వాటర్ ఉన్నాయి. అండ్ ఈ కొండ లోపల నుంచి, కొండ పై నుంచి వాటర్ ఫ్లోయింగ్ కిందకి వస్తుంది. ఇదే ఎండ్ పాయింట్. ఇక్కడ నుంచి ముందుకెళ్ళడానికి అయితే లేదు. ఇంకా ఇక్కడ పంతులు గారు ఉన్నారు, ఆయన వీడియో రికార్డ్ చేసుకొచ్చా స్వామి అంటే చేసుకొచ్చని పర్మిషన్ ఇచ్చారు. వాటర్ అంతా ఫోర్స్ఫుల్గా వస్తున్నాయి చూడండి. ఆ వాటర్ అంతా ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు, కానీ ఆ ఫోర్స్కి కిందకి పడి ఇక్కడి నుంచి ఇందాక మనం వచ్చిన దారిలో చూపించిన వాటర్ ఫాల్స్ అని చెప్పాను కదా, అక్కడి దాకా ట్రావెల్ చేస్తుంది అంతా. ఇంకొంచెం పక్కకు వచ్చి చూస్తే ఇంకొంచెం కిందకి వెళ్తే తిడతారేమో. యాక్చువల్లీ వెళ్ళొచ్చు వెళ్ళకూడదు తెలీదు, ఎందుకంటే ఇటు సైడ్ ఏముంటాయో తెలియదు కదా, ఏ పాములు ఉంటాయో ఏముంటాయో తెలియదు. కానీ చూస్తే మరి వ్యూ అదిరిపోయింది చాలా. అసలు స్వామీజీ గారు లేరు, రిస్క్ చేసి కొంచెం దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇది యాక్చువల్ వ్యూ. ఆ వాటర్ ఎలా పడి, ఇక్కడి నుంచి ఇలా పడి, ఇక్కడి నుంచి అంతా ట్రావెల్ చేసుకుంటూ వెళ్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ రంప. ఇంకా టైం చాలా అయిపోయింది. మారేడు మళ్ళీ అయితే నేను ఈరోజు చూడలేను, అయితే రేపు చూడొచ్చేమో. రేపు కూడా కుదురుద్దో తెలియదు, ఎందుకంటే రేపు పొద్దున గుడిసె ప్లాన్ ఉంది. గుడిసె వెళ్ళిన తర్వాత కుదిరితే
మారేడుమల్లి వెళ్ళడానికి ట్రై చేస్తాం. కంపల్సరీ వెళ్ళాలని అనుకుంటున్నాం. మరి నాకు ఇంకా పైకెక్కే ఆప్షన్ ఉంటే పైకెక్కి చూడాలని ఉంది. మరి ఆప్షన్ ఉందో లేదు తెలీదు, మనకి ఎక్కడానికి అవకాశం ఇస్తలేదో తెలియదు. దారి అయితే లేదు. అలా పైకి వెళ్ళి అటు నుంచి వాటర్ ఎక్కడి నుంచి వద్దామంటే ఇంకా అలా ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతాం మనం వెళ్ళిపోవాలనుకుంటే. సో మనకి ఇచ్చినంత వరకు మనం వచ్చాం, మనం చూడాల్సింది చూసాం. స్నానం మాత్రం మనం చేయలేకపోయాం, అదొక థింగ్ దాటైంది. సరే, ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. బాయ్.